హాయ్! హలో! నేనండి గబ్బర్‌ని. ఇవాళ 30 కేజీలు బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ ఎలాగేయాలో చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇదైతే కాకినాడలో చేశానండి. ఈ బిర్యానీ కాజు బిర్యానీ అండి. వెజిటబుల్‌తో కాజు. ఫస్ట్‌గా నెయ్యి వేసి, ఇది డాల్డా అండి. కేజీ డాల్డా ఏస్తున్నాను. ఎందుకంటే క్యాటరింగ్ కదండీ ఇది. క్యాటరింగ్‌లో డాల్డా వాడుతాం బాగానే. ఇంట్లో ఇష్టమైతే ఏసుకోవచ్చు, లేకపోతే మానేయొచ్చు. ఇది ఘీ అండి, అర కేజీ. 30 కేజీలకి అర కేజీ ఏస్తున్నాను. ఇక్కడ బిర్యానీ ఎవరో ఈ రేంజ్‌లో ఎయలేనట్టుగా ఎయ్యాలన్నారు. సరే మన సత్తా ఏంటో చూపిద్దాం. గబ్బర్ సత్తా ఏంటని చెప్పి మంచి స్టైల్‌లో ఏద్దామని చెప్పి మొదలుపెట్టాను బిర్యానీ. ఒక పక్క వర్షం కురుస్తుందండి మళ్ళీని. అందుకే బేగా పెందలగడే మొదలెట్టాం వంట. వర్షం చల్లగా ఉంటే మా పొయ్యిల దగ్గర మాకు ఎచ్చగా ఉంది. చలి ఏమి అనిపించట్లేదు, బాగుంది. నేనైతే ఈ వంట 500 మందికి చేస్తున్నానండి. 60 కేజీల బిర్యానీ. ఇది 30 కేజీల గిన్నె, వేరేది 30 కేజీల గిన్నె. నా వెనకాల ముగ్గురిని తీసుకెళ్ళానండి అసిస్టెంట్లని. 30 కేజీల బిర్యానీకి 3 లీటర్ నీళ్ళు, 3 లీటర్ల నూనె. ముందుగా చెక్క, లవంగాలు అన్నీ కలిపినవి ఉంటాయి కదండి మిక్స్చర్, అవి పుదీనా వేసి బాగా వేగనివ్వాలండి. బాగా ఆ సామాన్లో వేగిన తర్వాత క్యారెట్, వెజిటేబుల్స్కి బిర్యానీకి క్యారెట్, బీన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇది నాన్ వెజ్లోకి చేస్తున్నాను ఈ బిర్యానీ. ఒక్కొక్కరు మిల్ మేకరు అవన్నీ వేస్తారు. ఎందుకంటే ప్యూర్ వెజిటేబుల్ అంటే మిల్ మేకరు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఇది నాన్ వెజ్లో కాబట్టి నేను అలా చేస్తున్నాను. ఇదిగోండి కాజు. 30 కేజీలకి 3 కేజీలు జీడిపప్పు వేస్తున్నానండి. అంటే ప్రస్తుతం కాజు ఫ్లేవర్ ఉంటుంది బిర్యానీ అంతా. బాగా వేగిపోనివ్వాలండి ఉల్లిపాయని. బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిశ్రమం 2 కలిపి మిక్సీ పెట్టుకున్నవి, గ్రైండర్ చేసుకున్నవి బాగా వేగిపోవాలండి. ఇది అల్లం పేస్ట్ బాగా వేగితేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది, వాసన రావాలండి. పచ్చిగా వేస్తే అది రకం ఫ్లేవర్ వస్తుంది, బాగోదు. బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత కారం, నేను వాడేది 3 మ్యాంగోస్ కారం అండి. మంచి రెడ్ వస్తుంది. మీరు దొరికితే ఈ కారం వేసుకోండి, లేకపోతే ఇంట్లో వాడతారుగా ఆ కారం వాడుకోవచ్చు. నేను ఎవరెస్ట్ చికెన్ మసాలాలో, ఎవరెస్ట్ గరం మసాలాలు ఇవే వాడతానండి. అందుకే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నాది బిర్యానీ. మొన్న కడప స్టైల్ బిర్యానీ చేశాను కదండి, దమ్ బిర్యానీ ఫుల్ కోడి, దానికి ఇవే వాడానండి. ఈ ఎవరెస్ట్ మసాలా దొరకలేదండి, సస్యకి ఏదో వేసాడు మసాలా, తప్పలేదు మరి వాడడం. ఇది చూసిన తర్వాత ఒకసారి ఒక లైక్ వేసుకొని వెళ్ళండి. లైక్ వేసుకెళ్తేనే కొంచెం ప్రమోట్ అవుతుంది వీడియో. మర్చిపోకండి ప్లీజ్, దయచేసి లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి ప్లీజ్. తర్వాత బాగా వేగిన తర్వాత పెరుగు అంటే గిన్నెలు అడుగు పట్టకుండా, దానికి బిర్యానీకి డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి పెరుగు. కొంచెం పులుపు పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ పెరుగు కాకుండా పులుపు పెరుగు వేసుకున్నాం అనుకోండి, బిర్యానీ చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ లేని బిర్యానీ అవ్వదు కదండి. అందరూ పైన గార్నిష్ చేస్తారు, నేను అలా కాదు, అందులో వేగిపోనిస్తానండి కొత్తిమీర. అలా వేగితేనే బాగుంటుంది బిర్యానీ. 30 కేజీల బిర్యానీకి రైస్ 2 గంటల ముందే నానబెట్టానండి. నేను 30 కేజీలకి 45 లీటర్లు వేసుకున్నానండి బకెట్తోని లెక్క. నేను కేజీకి కేజీంపావు వేస్తానండి. రైస్ బట్టి రైస్ బ్రాండ్ బట్టి కొన్ని నీళ్ళు తగ్గించుకోవడం పెంచుకోవడం చేయాలండి. లేకపోతే బిర్యానీ ముద్దన్న అయిపోద్ది, లేకపోతే పలుకన్న వచ్చేస్తుంది. ఆ రైస్ బ్రాండ్లు బట్టి ఒక్కో బ్రాండ్ ఒక్కోలాగా ఉంటుంది. నేనైతే దావత్ వాడతానండి. దావత్ వాడడం వల్ల నాకు నీళ్ళు కరెక్ట్గా 1.5 వేస్తాను. దావత్లో 3 XL తీసుకుంటాను రైస్. చూసేయండి ఒకసారి. రైస్ వేసాను. రైస్ వేసేటప్పుడు అడుగు పట్టకుండా కలపాలండి. కలిపిన తర్వాత ఒక్కసారి మూత వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకుంటే బాగుంటుందండి. లేకపోతే గింజ కలుపుతూ ఉంటే ఇరిగిపోయి ముక్క అయిపోద్ది రైసు. అలా కలపకూడదు. ఒకసారి కలిపేసి మూత వేసేయాలి రైసు. కాకినాడలో ఎవరు వేయాలంటే ఏమన్నారు కదండి, బిర్యానీ కలర్లు యాడ్ చేశానంటే 3 కలర్లో, ఎల్లో, రెడ్, గ్రీను. నెక్స్ట్ లెవెల్లో ఉందండి బిర్యానీ. టేస్ట్ ఎలాగుంది, దానికి తగ్గ కలర్, ఫుడ్ కలర్ మీరు ఇష్టమైతే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఏంటంటే క్యాటరింగ్ కాబట్టి నేను అలా వేసాను. అదండి ఎసెన్స్ వేస్తున్నానండి. ఎసెన్స్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే వద్దండి, పిల్లలకి హానికరం ఈ ఎసెన్స్ అనేవి. నేనంటే క్యాటరింగ్ కాబట్టి తప్పదు, వాసన స్మెల్ ఇవన్నీ రావాలి కాబట్టి నేను వాడుతున్నాను. చూడండి
ప్లీజ్ చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకెళ్ళండి. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రైబర్ అన్నమాట నోటి తిరగలేదు నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.